బాగున్నారా? మరొక రెసిపీతో మేము ముందుకు చేశాను. ఏంటనుకున్నారా? దొండకాయ పకోడీ. సో ఇలా చేయబోతున్నాం, చూసేద్దామా? నెక్స్ట్ స్టార్ట్. వేసి దొండకాయ అయితే తీసుకున్నాం, కడిగేసి ఇలా పొడుగు ముక్కలు కట్ చేసుకున్నాం. ఒకసారి ఇలా పిసిపితే కొంచెం వాటర్లోకి వస్తుంది, మరీ గట్టిగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. వస్తుంది కదా, ఇదైతే తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగానే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్లో కొద్దిగా కలరు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ కారం, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా కలుపుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సరే కదా, అంతా ఇలా కలిపేసుకోవాలి. సో మనకి ఇది రెడీ అయినట్టే. సెకండ్ స్టవ్ వెలిగించుకున్నాం. అలాగే ఒక కడాయి వేడైపోయింది కదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇలా వేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చినాయో. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కదా మంచి కలర్ అయితే వచ్చేసినాయి, ఫ్రై కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనము ఒక జల్లిగిన్నెలోకి తీసుకున్నాం. ఇలాంతా ఒక జల్లిగిన్నెలో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నానండి సేమ్. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇవి కూడా మంచి కలర్ వచ్చినాయి. ఇవి తీసేసుకుందాం. నేను ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నా. నూనె వేడి ఉంది కదా, దాంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఘాటు పెట్టి వేసుకోవాలండి, లేదంటే చిల్లుతాయి.
మంచి ఫ్రై చేసుకోవాలి. చూసారా క్రిస్పీగా అయిపోయినాయి కూడా, తీసేసుకున్నాం. దీంట్లోకి కొద్ది కరివేపాకు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రై చేసుకున్న ముంచిలో కొద్దిగా ఉప్పు ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటాయండి. ఒక ప్లేట్ తీసుకొని గార్నిష్ చేసుకున్నాం. కరివేపాకు సో ఫ్రెండ్స్ చూసేసారు కదా దొండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్యలో మనం ఎక్కడికి వెళ్ళినా పెళ్లిలో కానీ చిన్న ఫంక్షన్లో కానీ కంపల్సరీ పకోడీ అయితే ఉంటుంది. మంచి కలర్ఫుల్ వచ్చిందా క్రిస్పీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీ అయినా దొండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ.